హాయ్ అండి. నేను మీ ధన సోమేష్ వంటిల్లు. ఫ్రెండ్స్, ఈరోజు గోధుమ పిండి బిస్కెట్స్ అయితే చేసుకోబోతున్నాం. దానికోసం ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని బాగా జల్లించుకోవాలన్నమాట. ఎందుకంటే ఏదైనా డస్ట్ ఉంటే పోతుంది. ఆ జల్లించుకున్న పిండి మనమైతే పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న పిండిలో కొద్దిగా రుచికి సరిపడా ఉప్పు అయితే వేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు అయితే వేసుకోవాలి. ఇప్పుడు మనం టీ గ్లాస్తో టీ తాగుతాం కదా, అదే గ్లాస్తో పంచదార అయితే తీసుకోండి. పంచదార పౌడర్ని మిక్సీ పట్టుకోవాలన్నమాట. అందులోకి ఒక 3 యాలకులు కూడా వేసుకోవాలి. ఆ పొడిని ఈ గోధుమ పిండిలో కలుపుకొని ఒక 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసుకోవాలి. దీని అంతటిని ముద్దని, ఈ పిండి ముద్దని మనం చపాతీ ముద్ద చుట్టుకుంటాం కదా, అదే విధంగా చుట్టుకోవాలన్నమాట. దగ్గరగా అవ్వాలి. కొద్దిగా ఆయిల్ చేసుకొని ఇప్పుడు చపాతీ ముద్దలాగా దగ్గరగా చుట్టుకోండి. చుట్టుకున్న పిండి ముద్దని కొద్దిసేపు పక్కన అనేది పెట్టుకోండి. పెట్టుకున్న ముద్ద పైన కొద్దిగా మూత అనేది పెట్టుకోండి. ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. ఈ ముద్దని చిన్న చిన్న ముద్దలాగా చుట్టుకోవాలన్నమాట. చిన్న చిన్న పిండి ముద్దలా చుట్టుకోవాలి, బాల్ లాగా. ఇప్పుడు మనం గారెలు అవి తీస్తాం కదా, గరిటె ఉంటుంది కదా, ఆ గరిటెతో ఇలా ఒత్తుకుంటే సరిపోతుంది. మనకి బిస్కెట్స్ అనేవి మంచి షేప్ అనేది వస్తుంది అనమాట. మీ దగ్గర పేట ఉంటే పేటతో గవ్వల్లా చేసుకోవచ్చు, లేదు ఈ గరిటె ఉంటే ఈ గరిటెతో చేసుకోవచ్చు. ఇప్పుడు పిండి ముద్దని మనం చపాతీలాగా చేసుకొని థిక్గా లేయర్ అనేది తిక్కుగా ఉండాలి లేయర్ అనేది. ఇప్పుడు ఒక బాటిల్ కప్పు తీసుకొని నేనైతే చిన్న చిన్న బిస్కెట్లా చేసుకుంటున్నాను. నాకైతే 4 బిస్కెట్లు వచ్చాయి. అంతకుముందు బిస్కెట్స్ అనేవి వచ్చాయి. చాలా షేప్ అనేది బాగా వస్తుందండి. ఇలా ఒకసారి ట్రై చేసుకోండి. ఈ బిస్కెట్స్ అనేవి చిన్నపిల్లలు కూడా తినొచ్చు. మనం ఎక్కువగా ఇందులో షుగర్ వేయలేదు కాబట్టి చాలా టేస్టీగా ఉంటాయి, చాలా బాగుంటాయి కూడాను. ఇప్పుడు ఆయిల్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ బిస్కెట్స్ అనేవి వేసుకోవాలన్నమాట. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనమైతే ఈ బిస్కెట్ని వేయించుకోవాలి. నాకు ఆయిల్ అనేది నొరగ ఎందుకు వస్తుందంటే, నేను ఇక్కడ యూస్ చేసేది పల్లీల ఆయిల్ అండి. అందుకే నొరగ హెవీగా వస్తూ ఉంటుంది. అలాగని చెప్పేసి ఈ బిస్కెట్స్ అనేవి కుక్ అవ్వలేదని అయితే మాత్రం మీరు అనుకోకండి. ఎందుకంటే ఒక్క 2 నిమిషాలు ఆగాక మీరు మధ్య మధ్యలో కలుపుతూ తీసుకోవడం వల్ల ఇవి బాగా కుక్ అయిపోతాయి. గోల్డెన్ బ్రౌన్ కలర్ షేడ్ అనేది మనకి షేడ్ రావాలన్నమాట. బిస్కెట్స్ అనేవి చాలా టేస్టీగా ఉంటాయి. ఒక్కసారి ట్రై చేయండి, చిన్నపిల్లలు ఇష్టంగా తింటారు. సో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం ఖచ్చితంగా చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.